తెనాలి నియోజకవర్గంలో నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు ఎవ్వరు కూడా అభివృద్ధి కోసం మీరు ఆలోచించవసరం లేదు. నేను నా మాట నిలబెట్టుకుంటాను. మీరందరూ ఏ విధంగా ఒక నమ్మకంతో ఎన్నికలప్పుడు మీరు మార్పు కోరుకున్నారు, ఖచ్చితంగా ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తాం. మీకు త్వరలోనే తెనాలి నుంచి మంగళగిరికి 4 లేన్ల రహదారి, అది కూడా ఒక భారీ స్థాయిలో చేసే విధంగా, ఒక ప్రాజెక్ట్ చేసే విధంగా, విజయవాడ వెళ్ళడానికి కానీ ఇటు గుంటూరు వెళ్ళడానికి కానీ ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం తప్పకుండా చేద్దాం. ఆర్టీసీ బస్సులు నేను జూన్లో శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఈ రోజు వరకు 14 కొత్త బస్సులు మనం ఏర్పాటు చేసాం. మన ఆర్టీసీ డిపోలో మరమ్మతులు చేసాం. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. తెనాలి మున్సిపాలిటీలో రక్షిత మంచినీటి పథకం కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితిగా మారిపోయింది. చాలామంది పాపం ఆ రోజులో నమ్ముకున్నారు, కుళాయిలకు అడిగారు, కనెక్షన్లు అడిగారు. కానీ పూర్తి స్థాయిలో మేము రక్షిత మంచినీటి పథకం అద్భుతంగా ఆ రోజు ప్రారంభించినాం. ఈరోజు చాలా ప్రాంతాల్లో సరైన పద్ధతిలో చేయడం లేదు. సో దానిపైన కూడా విశ్లేషించుకుని, ఎందుకంటే మంచి నీరు అనేది మనం అందించగలిగితే మనకు ఆరోగ్య సమస్యలు ఉండవు. రేపటి రోజున మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమనే అంశం పైన దృష్టి సారించాం. త్వరలోనే ఆ మార్పు కూడా తీసుకొస్తాం. ఎక్కడ కూడా ఆ పొరపాటు జరగకుండా, ఈ తెనాలి మండలం గురించి రూరల్లో ఇందాక నేను చెప్పినట్టు అక్కడ కూడా మంచినీటి సమస్య కొలటూరు లాంటి గ్రామాల్లో ఉంది. మెయింటెనెన్స్ చేయక ఆ రోజుల్లో శాంక్షన్ చేసిన నిధులు, కట్టించిన వాటర్ ట్యాంకులు, వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ వదిలేసి 5 సంవత్సరాల్లో కనీసం ఒక గుంత కూడా కూర్చోలేదు. నేలపాటు రోడ్ ఈరోజు వేయాలంటే 20 లక్షల రూపాయలు అవ్వాల్సిన నేలపాటు రోడ్ ఈ రోజు బహుశా 2.5 కోట్ల రూపాయలు అవుతుందేమో. పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఆ రోడ్. అయినా చేసి పెడతాం. నేను మాట ఇస్తున్నాను, ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్డు పూర్తి చేసి పెడతాం. కొన్ని రోజులు ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ కాలనీ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి సిరిపురంలో ఆ రోడ్ని మొత్తం ధ్వంసం చేశారు. కాలనీ లేదు, ఇల్లు లేదు, ఎవరు కూడా అక్కడ వెళ్ళే పరిస్థితే లేదు. మేము ఒక రోజు మీటింగ్ పెట్టి, కొంతమంది మీరు కూడా బహుశా ఇళ్ల పట్టాలు తీసుకున్న దీంట్లో ఉండుంటారు, కొంతమంది మీటింగ్ రమ్మంటే వాళ్ళందరూ పాపం మీటింగ్ అయిపోయినాక చాలా బాధపడింది. ఏంటంటే ఆటో అతను అక్కడ తీసుకురావడానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి 150 రూపాయలు తీసుకున్నారు. అంటే ఆ రోడ్డు మీద రావాలన్నా ఎవరు రావడం లేదు ఆటోలు. ఆ విధంగా అభివృద్ధి కాదు కదా, ధ్వంసం చేసి వెళ్ళిపోయారు 5 సంవత్సరాలు. చాలా నష్టపోయింది మనకి తెనాలి నియోజకవర్గం. భవిష్యత్తులో మనం చేయాల్సిన కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. నేను కోరుకునేది ఒక నమ్మకంతో నిజాయితీగా చేసే ప్రతి కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి. నేను ఎప్పుడు కూడా రాజకీయ ఉపన్యాసాలు చేయను. పని చేసి చూపిద్దాం, కష్టపడదాం, 10 మందికి ఉపయోగపడదాం అనే ఒక పట్టుదలతోటి. ఏ విధంగా మీ పాటలు అన్న కొన్ని మాటలు నిజంగా నన్ను కూడా కదిలించినాయి. అంటే మనం ఆశించేది ఏంటి చెప్పండి? మంచి కోరుకుంటాం, ఒక ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటాం, మన బిడ్డలకు భవిష్యత్తు కోరుకుంటాం. రేపటి రోజున ఈ ప్రాంతంలో మనం గర్వంగా చెప్పుకునే విధంగా, మీరు ఎక్కడి నుంచి అంటే మాది తెనాలని చెప్పుకునే విధంగా మనందరం కూడా చక్కగా కలిసి ముందుకెళ్దాం. ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం నుంచి మీరు వచ్చి పాల్గొంటే కొంతవరకు మీకు సమాచారం అందుతుంది, కొంతవరకు తెలుసుకోగలుగుతారు. కానీ ఒక పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలుగా కాకుండా చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈ విధంగా ప్రభుత్వం నుంచి మనం అందించుకోవచ్చు. అంతిమంగా నేను కోరేది ఏంటంటే, ప్రతి కుటుంబం మన ప్రాంతంలో సంతోషంగా ఉండాలి. ఈ ప్రభుత్వం మీకోసం 100% నిజాయితీగా పనిచేస్తాం. మీరు అనుకునే రీతిలోనే పనిచేస్తాం. మీకు మేలు జరిగే విధంగానే చేస్తాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటాం. తల్లికి వందనం మీకు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాం. ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా చదువుకోవడానికి 15,000 రూపాయలు మీ ఖాతాలో వేస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అది అందించడానికి కోసం